హరి బ్రహ్మా విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. సత్య గారు మ్యూట్ లో పెట్టేస్తారా? The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము, బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. జాఫ్రీ హడ్సన్ ద్వారా మనకు అందింపబడినటువంటి ఈ బైబిల్ రహస్య ప్రకాశాన్ని వింటున్నాము. కొన్ని ఉదాహరణలు మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలిగరీస్, కొన్ని ఉదాహరణలు మనకి అందజేశారు ఈ చాప్టర్ లో, ఈ అధ్యాయంలో. మనకి పవిత్ర గ్రంథాల్లో మనకి ఎదురుపడే సంఘటనలు, కథలు, వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, అది దేన్ని సూచిస్తోంది, బాహ్యంగా ఈ భౌతికంగా మనకి మన మధ్యన జరుగుతున్న సంఘటనలాగా కాకుండా, మన మధ్యన జరుగుతున్నది కూడా అదే, కాకపోతే మనం చాలా పరిమితము అన్నట్టుగా దాన్ని ఊహించుకుంటున్నాం. ఎందుకంటే పరిమితము అపరిమితము రెండూ లేవు ఇక్కడే, ఉన్నది ఉన్నదే అంతే. అయితే దాని యొక్క వ్యక్త రూపము ఇక్కడ మన ఎదురుగా కనిపిస్తుంది. ఏదైనా కానీ ఆ వ్యక్తం అవటానికి ఏ పద్ధతో, ఈ సృష్టి అంతా వ్యక్తం అవడానికి ఏ పద్ధతో, అట్లాగే మనం మన ఇంట్లో ఉన్న వస్తువులు ఇవన్నీ వ్యక్తం అవడానికి, మనము వ్యక్తం అవడానికి అదే పద్ధతి.
ఇక్కడ సృష్టి మొత్తము ఒకే పద్ధతిలో జరుగుతూ ఉన్నది. ఎక్కడ ఏది జరిగినా గాని పద్ధతి ఒకటే. కాబట్టి కొన్ని విషయాలే చాలా పవిత్రమైనవి. వాటి దగ్గరే చాలా రహస్యాలున్నాయి. దైవం అక్కడే ఉంటాడు. కొన్ని ఇవన్నీ సామాన్యమైనవండి ఏముంది. ఈ రోడ్డు మీద చెత్త, మురికి ఉంటుంది. మురుగు కాలువ పారుతూ ఉంటుంది. అయన్నీ తీసేయండి అవి పనికిరావవి. లేదు ఇక్కడ. ఎక్కడుందది? ఈ చోటులోనే ఉంది. ఈ చోటులో అణువులే ఆ మురుగుగా మారినాయి. అట్లాగా చెత్తగా మారినాయి. ఈ చోటులో అణువులే ఇప్పుడు ఈ రోజున మనము చంద్రగ్రహం మీదకి రాకెట్‌ని పంపిస్తున్నాం. ఆ రాకెట్ అణువులుగా మారినాయి ఈ చోటే. అత్యద్భుతమైనగా రాకెట్‌గా, ఉపగ్రహంగా మారినాయి. అట్లాగా ఏదైనా గాని ఈ చోటుకి సంబంధించిందే. ఒకటే పద్ధతి. కాపోతే మనం ఏంటంటే పవిత్ర గ్రంథము అని ఒకటి తీసుకున్నాం కాబట్టి, ఈ పవిత్ర గ్రంథంలో ఇవ్వబడినటువంటి విషయాలు అని దానికి పరిమితంగా చేసుకోకుండా మనం మళ్ళీ ఇది గూడా చెప్పుకుంటున్నాం. మనం మామూలుగా ఏంటంటే ఇట్లాగ చదువుతున్నాం అనుకోండి, ఆ పవిత్ర గ్రంథాల్లో ఉన్న సంఘటనలకి ఆహ్, జరిగినటువంటి ఆ చారిత్రక సంఘటనలు, సన్నివేశాలు, వ్యక్తులు, వాళ్ళ జీవిత చరిత్రలు ఇట్లా వాటి వరకు మనం చూసుకొని, వాటి వరకు దీంట్లో ఉన్న రహస్యం ఇదండి అని ఇక పుస్తకం మూసేయడం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందది. అదే విషయాల్ని మనం మన మన చుట్టూ ఉన్న వాటిల్లో చూసుకోవటం. అందుకోసం మనం ఈ అధ్యయనం చేస్తున్నాం. ద సీడ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే దాని దగ్గర ఉన్నాం మనం. అంటే ఇట్లా మనం పవిత్ర గ్రంథాల్లోని రహస్యాల్ని ప్రకాశం చేయటానికి వీలుగా కొన్ని తాళం చేతులు ఆ దైవ కుమారుడైనటువంటి జీసస్ ద క్రైస్ట్ తన శిష్యుల్లో కొంతమందికి అందజేశాడు. గివెన్ టు హిస్ డిసైపుల్స్. వన్ ఆఫ్ దీస్ కీస్ వాస్ గివెన్ టు హిస్ డిసైపుల్స్ బై అవర్ లార్డ్. ఒక కీని మాత్రం జాగ్రత్తగా వాళ్ళకిచ్చాడు. ఇంకా చాలా తాళం చేతులు ఇవ్వలేదు. హిస్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ద పారాబుల్ ఆఫ్ ద సోవర్ షోస్ దట్ అంటే విత్తనాలు చల్లేవాడు. సోవర్ అంటే విత్తనాలు చల్లేవాడు. దానికి సంబంధించి ఒక చిన్న కథలాగా చెప్పాడాయన. ఆ కథలో ఆ దృష్టాంతమైనటువంటి కథ. ఒక సామెతలాగా, ఒక సామ్యంగా ఇంకొక దానితో పోలిక చేస్తూ అది చెప్పాడు. ద సీడ్ వాస్ ఎ సింబల్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద సీడ్ వాస్ ఎ సింబల్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నుంచి వచ్చినటువంటి దైవవాణికి సంబంధంగా. ఆయన నోటి నుంచి మాటలు వస్తుంటే, ఆ శబ్దాలు వస్తుంటే, ఆ శబ్దాలన్నీ ఏమిటి? విత్తనాల్లాగా చల్లబడుతున్నాయి ఈ చోటులో. ఈ చోటు అనే క్షేత్రంలో అవన్నీ చల్లబడుతూ ఉన్నాయి. అవి విత్తనాలు చల్లుతున్నాము అంటే ఏంటి? అవి మొలకెత్తుతాయి. వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద డిఫరింగ్ కండిషన్స్ ఆఫ్ ద గ్రౌండ్, రాకీ, థోర్న్ అండ్ ఫెర్టైల్ వర్ డిస్క్రిప్టివ్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ అండ్ బ్రెయిన్ at differing phases of evolutionary development. సరే అదంతా నిన్న వివరించుకున్నాం. ది పబ్లికేషన్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ or revealed other keys bestowed a wealth of knowledge upon mankind and initiated a new cycle of occult research. మనం ఈ నిగూఢంగా ఉన్న విషయాల్లోకి అంటే సైంటిస్టులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. మన కంటికి కనబడనివి, నిగూఢంగా, రహస్యముగా ఉన్నవి ఈ చోటు యొక్క అంతరాంతరాల్లోకి, లోతుల్లోకి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వెళ్తున్నారు. కొన్ని పరికరాల సహాయంతో. ఇదంతా ఏంటంటే వాళ్ళకి పరికరాలకి అందేది ఎఫెక్ట్. అంటే చిట్ట చివరగా ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ మాత్రమే అందుతుంది. కాజ్ అందదు. మనం చెప్పుకుంటున్న విషయము కాజ్ దగ్గరికి వెళ్తున్నాం.
ఎఫెక్ట్ ను చూస్తూ కాజ్ కేసు వెళ్తున్నాం అర్జునుడు లాగా. మన పవిత్ర గ్రంథాలు వీటి యొక్క అంతరార్థము, వాటి తాళం చేతులు అని అంటే అర్థం ఏంటి? తాళం చేతులు ఇవ్వబడుతున్నాయి, సీక్రెట్ డాక్టర్న్ లో ఇవ్వబడ్డాయి. ద పబ్లికేషన్ ఆఫ్ ద సీక్రెట్ డాక్టర్న్ రివీల్డ్ అదర్ కీస్. ఒక తాళం చేతిని మాత్రమే దైవ కుమారుడు తన శిష్యులకు అందజేశాడు. ఆ మిగతా కీస్, మరి మిగతా తాళం చేతులు ఆ దివ్య గాథల వైభవ కోశానికి, పురాణాల్లో, పవిత్ర గ్రంథాల్లో అన్ని జాతులకి సంబంధించినటువంటి ఈ కథల్లో దాగి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి అదొక కోశాగారం. ఆ వైభవ గాథల కోశాగారం అది. తాళం వేసి ఉంది. పై పైనే మనకి ఉంది అది, అంతేగాని దాని యొక్క అసలైన రహస్యాలు మనకు అందటం లేదు. అందాలంటే తాళం తీసి, తాళం చేత్తో ఆ తాళాన్ని తిప్పి, ఆ తాళం తీసి లోపలికి ప్రవేశించాలి. ఆ గడియ తీసి మనం లోపలికి ప్రవేశించాలి. అప్పుడు దాని యొక్క అసలైన రహస్యము అది మనము దర్శించడానికి వీలవుతుంది, అనుభూతి చెందటానికి వీలవుతుంది. మరి తాళం చేతులు కావాలి. తాళం చేతులు కావాలి అంటే ఇదిగో జీసస్ ద క్రైస్ట్, దైవ కుమారుడు ఒక తాళం చేతిని, అది కూడా అందరికీ ఇవ్వలేదు. తన దగ్గరకు ఉన్నటువంటి ప్రధాన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే అందజేశాడు. అది కూడా ఒక తాళం చెవి మాత్రమే. ఇప్పుడు ద సీక్రెట్ డాక్ట్రైన్ అంటే దైవ కుమారుడే ఒక తాళం చెవితిని అతి కొద్ది మంది మాత్రమే అందజేసినటువంటి పరిస్థితిలో ఈ చిన్న గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ మొత్తం తాళం చేతులు ఈ యుగానికి, ఈ కలియుగము 4,32,000 సంవత్సరాలకి సంబంధించి ఎంతవరకు కావాలో అంతవరకు అందుబాటులోకి తీసుకొచ్చేసి, ఎన్ని తాళం చేతులు కావాలో మొత్తం తాళం చేతులను ఇచ్చేసింది ద సీక్రెట్ డాక్టర్. అంటే మరి ఇది ఆ దైవం నుంచి మరి ఎన్ని దైవ కుమారులని కలిపితే అంత అవుతుంది మరి చూడండి ఈ గ్రంథం. అట్లా దైవంతో సమానం. అంటే గ్రంథాలంటే ఏంటి? అందుకే ఈ తెల్ల కాగితాలు, ఆ కాగితాల మీద నల్లగా ఇంకుతో అచ్చొత్తినటువంటి అక్షరాలు కలిగినటువంటి ఒక గ్రంథం అన్నట్టుగా కాదు. దైవ వాణిని వినిపించేవి ఇవన్నీ. దైవ వాణిని మనకి కంటికి కనబడేటట్టు చేసేవి. సీక్రెట్ డాక్టర్ మొత్తం అన్ని తాళం చేతులు అందించింది. రివీల్డ్ అదర్ కీస్, బెస్టోడ్ ఎ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అపాన్ మ్యాన్ కైండ్. సమస్త మానవాళికి అందజేసింది అది. ఏదో కొద్ది మందికి మీ వరకే ఈ పుస్తకం చదవాలండి, ఈ పుస్తకం ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు, రహస్యం ఇది అని చెప్పలేదు. ఎవరికి కావాలంటే వాళ్ళు రండి, మొత్తం రోడ్డు మీద పెట్టారు, అది ప్రదర్శిస్తున్నారు. ఎవరు కావాలంటే వాళ్ళు చదువుకోండి. అపాన్ మ్యాన్ కైండ్ అండ్ ఇనిషియేటెడ్ ఎ న్యూ సైకిల్ ఆఫ్ ఆకల్ట్ రీసెర్చ్. మనకి దారి చూపిస్తూ, మనము మన పరిశోధన ఏంటి? పరిశోధన అంటే అనుభూతిలోకి వెళ్ళిపోవటం. మనమేమి పరికరాలతో ఇది అవునా కాదా, ఇది ఏంటిది అన్నట్టుగా కాకుండా విన్నంత మాత్రాన అది ఆడియో ఆఫ్ చేసేపోయారండి సత్యసాయి గారు. విన్నంత మాత్రాన ఆ రహస్యాల్లోకి తాళం చేయి తీసి ఆ వైభవ గాథలో ఉన్నటువంటి ఆ కోశాగారంలోకి మనము ప్రవేశించి ఆ గాథలకి సంబంధించి ఆ పురాణ గాథలు, వాటిల్లో ఉన్న రహస్యాలన్నిటినీ మనము సత్సాయి గారు దూరంగా ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ. మ్యూట్ పోయింది. అదేలేండి. విజయలక్ష్మి గారు చేశారులే పని. ఓకే.
revealed other keys bestowed a wealth of knowledge upon mankind and initiated a new cycle of occult research. The secret doctrine మొత్తం ఈ యుగానికి సరిపోయేటట్టుగా అది ఇవ్వబడింది. ఎట్లాగైతే వేదము వ్యాసుల వారు ఈ యుగానికి తగినట్టుగా 4 భాగాలుగా విభజించి దాన్ని మనకు అందజేశారు ఒక సిలబస్ గా, అట్లా ద సీక్రెట్ డాక్టర్ కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. దాని యొక్క వెలుగులో ఇవన్నీ ఆ తాళాలు తెరవబడి ఆ వైభవ గాథల కోశాగారానికి వేసినటువంటి తాళాలు తెరవబడి వాటి యొక్క రహస్యాలన్నిటినీ మనము దర్శించటానికి, అనుభూతి చెందటానికి అవకాశం ఏర్పడింది ది సీక్రెట్ డాక్టర్ వల్ల. దీని ఆధారంతోనే ఎకిరాల కృష్ణమాచార్య భాగవతంలో ఉన్నటువంటి ఆ పురాణ గాథలో ఉన్నటువంటి మొత్తం విషయాలు, ఆ రహస్యాలన్నిటినీ ఉన్మీలనం చేశారు, మనకి ప్రకాశింపజేశారు, మనం అనుభూతి చెందేటట్టుగా చేశారు అది. అట్లాగే ఈ జాఫ్రీ హడ్సన్ ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రహస్యాలన్నిటినీ ఈయన అదే పద్ధతిలో ఆ రహస్య నిగూఢంగా ఉన్నటువంటి విషయాలన్నిటిని ప్రకాశింపచేశారు ఈయన ఇక్కడ. ఈ ఇద్దరు మాత్రమే ఈ పద్ధతిలో చేశారు. ఇంకా ఈ తర్వాత రాబోయే తరాల్లో బహుశా ఇంకా మరింత ప్రయత్నం దీని పట్ల జరుగుతుంది. ఈటింగ్ ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ బ్లడ్. మనకి ప్రధానంగా యేసుక్రీస్తు అనగానే ఏమొస్తుంది? ఎందుకు ఆయన పట్ల అందరూ ఆకర్షితులు అవుతున్నారు, ఆ మతంలో చేరాలని ఉత్సాహపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది. అంటే మీ సమస్త పాప భారాన్ని నేను మోస్తాను అని ఒక అభయాన్ని ఇస్తున్నాడు ఆయన. మీ సమస్త పాప భారాన్ని నేను మోస్తాను, నాకు ఇవ్వండి అంటున్నాడు. అలాగే మీ నిత్య జీవానికి, మీ మరణం లేని జీవితానికి నా మాంసాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, మీరు నిత్య జీవులుగా మారతారు అని అదొకటి చెప్తున్నారు. చాలా అత్యంత తేలికగా అన్నమాట. ఇప్పుడు దాకా మనము ఆ భారాన్ని మన మీద వేసుకుని కష్టాలు పడుతూ ఆ బరువు కింద నలిగిపోతూ మనం దీని నుంచి ఎట్లాగా మనము తప్పించుకోగలం, దీన్ని తొలగించుకోగలం, ఈ భారాన్ని ఎలా తొలగించుకోగలం మనము తొలగించుకునే అవకాశం ఏమాత్రము కనపట్టలేదు అని ఎంతో బాధతో ఉన్నటువంటి ఈ మానవాళికి ఎంతో ఉపశమనంగా, మీ భారం మొత్తం నా మీద పెట్టండి, నాకు నేను మోస్తాను, మీరు అమృత తుల్యులుగా అమృతత్వ స్థితిలోకి వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్పాడు అన్నమాట. దాంతో మరి ఎవరైనా కానీ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ లో దిగి ఆ లగేజ్ మోసుకుంటా మనం బయటికి వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ అంతా నడవాలి, 1 కిలోమీటర్ ఉంటుంది ప్లాట్ఫామ్, బయటికి నడవాలి వాటిని మోసుకుంటూ. ఇంకెవరన్నా పట్టుకుంటారా అని చూస్తూ ఉంటాం అటు ఇటు, అది మోయలేక దాన్ని, వాటిని 2-3 సూట్ కేసులు ఉంటాయి ఇవన్నీ కూడా. సరే ఇప్పుడంటే వీల్స్ వచ్చినాయి కాబట్టి లాక్కుంటా వెళ్తున్నాం, వాటిని ఎవరు మోస్తారా అంటే అందుకే ఇప్పుడు తమాషా చూడండి, రైల్వే కూలీలు ఎవరు లేరు ఇప్పుడు, ప్లాట్ఫామ్ మీద కూలీలు కనపడరు మనకి. ఒకప్పుడు కూలీలు రైలు వచ్చిందంటే కూలీలు అందరూ కనిపిస్తుండేవాళ్ళు సందడిగా, కూలీ అంటూ. ఎందుకంటే అప్పుడు వీల్స్ లేవు, అది మోసుకుంటా వెళ్లాల్సిందే ఆ లగేజీని. తేలిక చేసుకోవటం, తేలిక మార్గం. అట్లాగా మన భారాన్ని ఇంకొకళ్ళు తీసుకుంటామంటే మరి ఆ బరువంతా ఎవరు తీసుకున్నారు? ఆ వీల్స్, చక్రాలు తీసుకున్నాయి. చక్రాల మీదకి నెట్టేసాం ఆ భారం అంతా, దర్జాగా లాక్కుంటా వెళ్ళిపోతున్నాం, ఏం బరువు లేదు అసలు. ఆ బరువు అంతా ఎవరు మోస్తున్నారు? చక్రాలు మోస్తున్నాయి. అట్లా మనకేంటంటే మన భారాన్ని ఇంకొకళ్ళ మీదకి పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం
తేలికగా ఉండటం కోసం, తేలిక పడటం కోసం. అట్లా ఇప్పుడు ఈ పాపాలు, ఈ పాపాల వల్ల వచ్చినటువంటి కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు వీటన్నిటిని నేను తుడుస్తాను రండి. మీ కన్నీళ్లు తుడుస్తాను అని సాంత్వనంగా పలికేటప్పుడు కల్లా ప్రేమగా ఇంకా ఆయన వైపుకి పరిగెడుతూ ఉన్నారు. అయితే ఆ మాటల్లో ఉన్న విషయం ఏంటో అది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఆయన ప్రముఖంగా చెప్పిందేంటంటే ఈటింగ్ ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ బ్లడ్. An example of a vivid use of the symbolical language is found in the words of Jesus. అంటే సంకేతంగా, సాంకేతిక భాషగా ఎట్లాగా వాడారో ఈ పదాలని సాంకేతికంగా, నర్మగర్భంగా, బయటికి బాహ్యంగా కనిపించే అర్థం ఒకటిగా, అంతరార్థంగా దాని లోతుల్లోకి వెళ్ళినప్పుడు కనిపించే అర్థం ఒకటిగా ఉండేటట్టుగా అట్లా ఎలాగా వాడారో ఆ మాటలు ఒక ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నారు. జీసస్ యొక్క మాటల్ని ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఉపదేశాలు, ఆయన బోధలు, ఆయన ఇచ్చినటువంటి అభయం, వాటిల్లో ఉన్న విషయం ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఏమంటున్నాడు జీసస్? వివిడ్ యూజ్ ఆఫ్ ద సింబాలికల్ లాంగ్వేజ్. అంటే మనకి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. ఇటువంటి సింబాలికల్ లాంగ్వేజ్ లో, సాంకేతిక భాషలో ఆయన మాట్లాడాడు. మనలాగా మామూలుగా మనం మాట్లాడే మాటలు ఎలాగుంటాయి? మనం మాట్లాడే భాష, మన మాతృభాష మాట్లాడుకుంటాం. మన మాటలు, మన భాషకి సంబంధించి అవి ఎంతవరకు స్థూలానికి సంబంధించి ఈ భౌతికంగా, ఈ వ్యక్తి సృష్టిలో మన యొక్క వ్యవహారాలకి సంబంధించిన విషయాలుగానే ఉంటుంది. అది చాలా పరిమితంగా మన కంటికి కనబడే, మన పంచేంద్రియాలకు అందేటటువంటి విషయాల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైనా మాట్లాడినా కానీ దానికి అనుబంధంగా ఉంటుంది, దానికి లోబడి ఉంటుంది, పంచేంద్రియాలకు లోబడి ఉంటుంది. అంటే మనసు దాకా వెళ్తుంది. కొంచెం ఊహ, కొద్దిగా ఊహతో ఇట్లా ఇంతవరకు చాలా పరిమితంగా ఉంటుంది మనది. ద్వంద్వార్థాలుగా అంటే 2 అర్థాలు వచ్చేటట్టుగా, దాన్ని పైన చూస్తేనేమో ఒక రకంగా, దాని లోతుల్లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రకాశము, దాని వెలుగు, దాని గొప్పతనము ఇంకొక రాగా, అట్లాగా మన మాటలు ఉండవు. కానీ ఈయన మాటలు ఎలాగున్నాయి? ఇట్లా 2గా ఉన్నాయి. బాహ్యంగా చూస్తేనేమో మామూలు వాడుక భాషలో మన వరకు మనలాగా ఆయన కూడా మాట్లాడాడని అనుకుందాం. అలాగనే ఆయన కూడా మాట్లాడాడు అంటే దానికి వచ్చే అర్థం ఒకటిగా ఉంటుంది. కానీ మరి ఆయన ఎవరు? దైవముకి ప్రతినిధిగా, దైవ కుమారుడుగా, దైవము వ్యక్తమైన రూపంగా, అవతరించిన రూపంగా అక్కడ ఉన్నాడాయన. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చేది ఇంకా లోతుగా ఉంటుంది, ఇంకా లోతైన అర్థంతో. ఇప్పుడు మనం సౌండ్ బాక్సులున్నాయి. మామూలుగా తయారు చేసిన సౌండ్ బాక్సు ఒక రకమైనటువంటి సౌండ్‌ని ఇస్తూ ఉంటుంది. అది వినటానికి అంతగా రమ్యంగా ఉండదు. ఏదో డబ్బాలో గులకరాళ్ళు పెట్టి మోగించినట్టుగా అలా ఏదో. కానీ వినాలి గాబట్టి ఇంకా వేరే అవకాశం మనకు లేదు గాబట్టి ఆ సౌండ్ బాక్స్ ద్వారా మనం కొన్నాళ్ళ పాటు విన్నాం మొదట్లో. ఇప్పుడు శా సాంకేతిక రంగం పెరిగే కొంది, టెక్నాలజీ పెరిగే కొంది దాన్నేం చేశారు? స్టీరియోఫోనిక్ సౌండ్. ఎక్కడో లోతుల్లో నుంచి వచ్చినట్టుగా ఆ శబ్దం. చాలా దూరం నుంచి, లోతుల్లో నుంచి నుంచో వస్తున్నట్టుగా ఆ శబ్దాన్ని వినిపించేటట్టుగా. తర్వాత ఎటువైపు వినపడితే అటువైపు చెవికి వినపడేటట్టుగా. అటువైపున ఉంది ఆ శబ్దము, అటు నుంచి వస్తా ఉంది అన్నట్టుగా. ఆ శబ్దంలోని లోతుల్లోకి వెళ్లారు. వెళ్ళి వాటిని మనకి వినపడేటట్టుగా చేశారు లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీతో. స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ పెట్టి.
మనం మాట్లాడే మాటలేమో పాత సౌండ్ బాక్స్ కి సంబంధించి ఏదైతే ఉందో అట్లా ఉంటాయి మనం మాట్లాడే మాటలు. అంటే పైన వరకు. ఇప్పుడు ఇట్లా అవతార పురుషులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అవే మాటలు. అవే పాటలు గదా మనం పెట్టుకున్నాం మళ్ళీ. ఆ పాటలే, ఆ సినిమా పాటలే విన్నాం అంతకుముందు పాత సౌండ్ బాక్సుల్లో. ఇప్పుడు స్టీరియోఫోనిక్ సౌండ్‌తో ఇప్పుడు అవే పాటలు వింటున్నాం. మరి ఎంత తేడా ఉందా వినడంలో గాని, ఆ పదాలకి, ఆ శబ్దాల్లో గాని, ఆ వాయిద్యాలు వినపడే శబ్దాలు గాని, ఎంత స్పష్టత, అంత స్పష్టత ఈ దైవ కుమారుడి నుంచి వచ్చింది ఆ మాటలు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలు చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి వాటి యొక్క అర్థం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా, ప్రకాశమానమైనటువంటి ఉజ్వలముగా, తళతళలాడేటట్టుగా ఉంటాయన్నట్టుగా వివిడ్ అంటే. వివిడ్ యూజ్ ఆఫ్ ద సింబాలికల్ లాంగ్వేజ్. అంటే స్పష్టముగా, విశదముగా ఉండేటట్టుగా ఆయన మాట్లాడాడు. అంతేగాని ఆయన మాటలను మనము పరిమితం చేయకూడదు. స్టీరియోఫోనిక్ సౌండ్ బాక్స్‌లో నుంచి వచ్చే మాటని మనం మన బాక్స్‌లోకి మళ్ళా మార్చుకుంటా ఆ సౌండ్‌ని అంతవరకు మనము పరిమితం చేసుకోవద్దు అంటున్నాడది. వివిడ్ అంటే చాలా స్పష్టముగా ఆయన మాట్లాడారు. ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడాడనేది స్పష్టమైంది మనకి. ఆయన మాట్లాడిన మాటల ద్వారా ఏంటి స్పష్టమవుతుంది మనకి? సింబాలికల్ లాంగ్వేజ్‌లో మాట్లాడాడు. సాంకేతిక భాషలో మాట్లాడాడు. సాంకేతికంగా, సంకేతపరంగా, సంకేతాత్మకముగా ఆయన నోటి నుంచి ఏది వచ్చినా గాని సంకేతముగా ఉంటుంది. సంకేతాత్మకంగా ఉంటుంది. అంటే దేన్ని చెప్పడం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నాడాయన? ఈ సమస్త సృష్టికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఆ పరమాత్మకి సంబంధించింది ఏదైతే ఉందో, ఈ సృష్టిలో ఏదైతే ఈ ధర్మాలు, ప్రకృతి నియమ నిబంధనలు, సృష్టిలో ఉన్నటువంటి శక్తులు, అవి వాటి ద్వారా ఏమేంటి జరుగుతుందో వాటిని ఉదహరించటానికి ఇక్కడ మనకు కనబడుతున్న దృశ్యాలతో, వాటితో పోలుస్తూ చక్కగా మనకు వివరించాడాయన. అట్లా సంకేతంగా. ఆయన ఏది చెప్పినా గాని మొత్తం సృష్టికి సంబంధించిందే అయ్యుంటుందది. అది చాలా స్పష్టపడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఆయన మాట్లాడిన మాటలన్నిటిని మనము పరిశీలించిన తర్వాత ఏంటి తెలుస్తుంది మనకి? అంటే సంకేతాత్మకంగా మాట్లాడాడు. సమస్త సృష్టి రహస్యాల్ని దాంట్లో నిగూఢంగా, రహస్యముగా దాచి, ఆ విషయాల్ని తెలపడం కోసం ఆ మాటలు మాట్లాడాడు. మనము ఆయన మనలాగా, మన వాడుక భాషలాగా మనం ఎట్లాగైతే మాట్లాడుకుంటామో, వాటిలాగా మనం దాన్ని చూడకూడదు. అయితే మనం ఇంకొంచెం ముందుకెళ్తే మన మాటలు గూడా అంతే. అయితే మనం దాని పట్ల ఆ పైపైన చూస్తున్నాం గానీ, మనం మాట్లాడే మాట గూడా ఎక్కడిది? ఆ డివైన్ థాట్, ఆ దివ్య సంకల్పం అక్కడి నుంచి బయలుదేరిందే మనం మాట్లాడే మాట. ఎవ్వరు మాట్లాడినా అక్కడి నుంచి బయలుదేరాల్సిందే. కాపోతే మనం ఏంటంటే ఎవరికి వాళ్ళం నేను నాకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నాను. నాకొచ్చినట్టుగా మాట్లాడుతున్నాము అనుకుంటాం. ఆ పరిమితంగా ఈ దేహానికి పరిమితమై, ఈ మనస్సుకి పరిమితమై, ఈ యంత్రం ఏదైతే ఉందో దీని వరకే మనం పరిమితమై. అంటే మోటార్ సైకిల్‌కి పరిమితం అవుతున్నాం. మోటార్ సైకిల్ నడిపే వాళ్ళము అని అనుకోవట్లేదు మనం. మోటార్ సైకిలే నేను అనే పద్ధతిలో వెళ్తున్నాం అన్నమాట. దేహమే నేను అనే పద్ధతిలో మనం వెళ్ళటం వల్ల పరిమితం అవుతున్నాం. పరిమితం అవ్వడం వల్ల నా నుంచే ఇదంతా ఉద్భవిస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఆ పద్ధతిలో చూడకుండా ఈయన సింబాలికల్ లాంగ్వేజ్ అది ఉపయోగించాడు అని స్పష్టపడుతోంది. ఆయన మాటలని జాగ్రత్తగా పరిశీలిస్తే. సరే ఒకటి ఉదాహరణ తీసుకుందాం. ఆయన మాట్లాడిన మాటల్లో నుంచి ఒకటి ఉదాహరణ తీసుకొని, ఆ సంకేతమైన సంకేత భాషలో మాట్లాడాడా లేదా మనం పరిశీలిద్దాం ఇప్పుడు. వెరిలీ, వెరిలీ జీసస్ ద క్రైస్ట్ చెప్తున్నాడు. వెరిలీ, వెరిలీ
నిజంగా, వాస్తవంగా, నిశ్చయంగా, యథార్థంగా చెప్తున్నాను. వెరిలీ, వెరిలీ ఏంటది? ఐ సే అంటు యూ, మీకు చెప్తున్నాను. నిశ్చయంగా అన్నమాట. యథార్థంగా. ఏదో ఊరికే మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం కాదు. వాస్తవంగా, యథార్థంగా, నిశ్చయంగా, ఇంకా దాంట్లో ఏం మార్పు లేదు. మాట చెప్పామంటే దాన్ని తూచా తప్పకుండా పాటించడమే అన్నట్టుగా. ఎందుకంటే అనుమానం రావచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట అది. ఆయన చెప్పబోయే మాట అనుమానాల్ని కలిగించేది. ఆ! అంత తేలికగా ఇది అన్నట్టుగా అనిపించేది. అందుకనే వెరిలీ, వెరిలీ అని మొదలుపెట్టాడు చెప్పటమే. యథార్థంగా చెప్తున్నాను నేను. ఉన్న వాస్తవ విషయాన్ని చెప్తున్నాను. నిశ్చయంగా కూడా చెప్తున్నాను. ఏమని? ఎవరికి చెప్తున్నాను? ఐ సే అంటు యూ, ఎదురుగా ఉన్న జనసమూహానికి చెప్తున్నాడు. ఎక్సెప్ట్ eat the flesh of the Son of Man and drink his blood, ye have no life in you. అంటే ఫ్లెష్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. సన్ ఆఫ్ మ్యాన్ అంటే తను దైవ కుమారుడుగా వచ్చానని ఆయనే చెప్పాడు కదా, నేను దైవ కుమారుణ్ణి అని. ఆ సన్ ఆఫ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఫ్లెష్ ని, ఆయన మాంసాన్ని తినకుండా, అట్లాగే డ్రింక్ హిజ్ బ్లడ్, ఆయన రక్తాన్ని త్రాగకుండా ఎవరైతే ఉంటారో, ఆయన మాంసాన్ని తినకుండా, ఆయన రక్తాన్ని త్రాగకుండా, దైవ కుమారుడిగా వచ్చినటువంటి ఆ దైవ కుమారుడి యొక్క రక్తాన్ని త్రాగకుండా, మాంసాన్ని తినకుండా ఎవరైతే ఉంటారో, ఈ హ్యావ్ నో లైఫ్ ఇన్ యూ, వాళ్ళకి జీవము లేదు. లైఫ్ లేదు, ఇంకా జీవం లేదు. అంటే జనన మరణ చక్రాల్లోనే ఉంటారు అని. అట్లా గనుక ఆయన యొక్క మాంసాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే మీరు నిత్య జీవులైపోతారు. మరణం లేని వారైపోతారు. శాశ్వతులుగా మారిపోతారు. అమృతత్వ స్థితిలోకి వెళ్ళిపోతారు మీరు. అలాగా తినకుండా, తాగకుండా ఉంటే మీకు లైఫ్ లేదు, ఇంకా జీవం లేదు. ఆ చైతన్యము, నిత్య జీవం ఏదైతే ఉందో ఆ జీవము మీలో ఉండదు. మీలో ఉండాలంటే, నిత్య జీవము మీలో ఉండాలి అంటే ఆయన మాంసాన్ని తినాలి. దైవ కుమారుడి మాంసాన్ని తినాలి. దైవ కుమారుడి రక్తాన్ని త్రాగాలి. ఇది మామూలుగా వినేటప్పుడు కల్లా మనకి ఎంత భయమేస్తుంది. మనం ఆ అడవుల్లో ఎప్పుడో పూర్వకాలంలో ఉండేవాళ్ళు. మనుషుల రక్త మాంసాలని రాక్షసులు అడవుల్లో ఉండి మనుషుల రక్త మాంసాలని పీల్చేవాళ్ళు అని. ఆ అడవిలోకి మనుషులెళ్లారంటే ఇంక వెనక్కి రారు. అట్లాగా అస్థిపంజరాలలాగా గుట్టలుగా పడి ఉన్నాయి అని కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. అడవిలోకి వెళ్లి పొరపాటున అడవిలోకి వెళ్ళిన వాళ్ళని బాగా రక్త మాంసాలు పీల్చేసి కొత్త అస్థిపంజరాన్ని అట్టగా గుట్టలుగా పేర్చబడి ఉన్నాయి. అటువంటి రాక్షసులు ఉన్నారు అక్కడ. అది రాక్షసత్వం అనిపిస్తుంది కదా మనకి. చాలా చెడ్డ పనిలోకి చెడ్డ పని అది. మరి ఈయనేంటి, నా యొక్క రక్తాన్ని త్రాగండి, నా మాంసాన్ని తినండి అని చెప్పాడు. ఒకవేళ అలాగ చేయకపోతే మీరు నిత్య జీవులు కారు. మీకు చైతన్యము, ఆ నిత్య జీవము, ఆ చైతన్యము మీలో ఉండదు. జనన మరణాలు ఉంటాయి మీకు. జనన మరణాలు లేని స్థితి, మరణం లేని స్థితి రావాలి అంటే ఈ పని చేయాలి. తినాలి, త్రాగాలి. మాంసాన్ని తినాలి, నా మాంసాన్ని, నా రక్తాన్ని త్రాగాలి అంటున్నాడు.
హూసో ఈటెత్ మై ఫ్లెష్, ఇంకా ఏమంటున్నాడంటే హూసో ఈటెత్ మై ఫ్లెష్ అండ్ డ్రింకెత్ మై బ్లడ్ హ్యాత్ ఎటర్నల్ లైఫ్. ఎవరైతే నా మాంసాన్ని తింటారో, ఎవరైతే నా రక్తాన్ని త్రాగుతారో ఏమవుతుంది? హ్యాత్, ఎట్లా మారిపోతారు? ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవితాల్లోకి వెళ్ళిపోతారు, శాశ్వత జీవంలోకి వెళ్ళిపోతారు, శాశ్వతత్వంలోకి వెళ్ళిపోతారు, అమృతత్వ స్థితికి వెళ్ళిపోతారు. ఎటర్నల్, ఎటర్నల్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ ఉండేది అన్నట్టుగా. మరి ఈ మాటలు వినంగానే ముందు భయం వేస్తుంది. ఇది నిజమా కాదా అనేది తర్వాత సంగతి. ఇదేంటి ఇట్లాగా ఉంటున్నాడు ఈయన అని చెప్పి భయం వేస్తుంది మనకి. మనకి రాక్షసులు ఈ పురాణ కథల్లో వాటిల్లో, మన పాత వాళ్ళు చెప్పిన అడవి మనుషులు ఉన్న కాలంలో, ప్రాచీన కాలంలో ఈ మనుషుల్ని తినే వీళ్ళు ఉండేవాళ్ళు, అడవి మనుషులు, మనుషుల్ని తింటారు వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళ గురించి. అది గుర్తుకొచ్చి భయం వేస్తుంది అనమాట. అది యోహాను సువార్తలో ఇది చెప్పబడింది. ఎందుకంటే ఆయన చెప్పాడని మనకేంటి అథారిటీ అంటే, మరి మనం ఆయన ఉన్నప్పుడు మనం లేం కదా, మరి ఆయన చెప్పాడు అంటున్నారు. మరి ఎట్లా దాన్ని నమ్మటం మనం? ముందు అది కావాలి. అసలు ఆయన చెప్పాడా లేదా, ఊరికే దీంట్లో రాసేసారా అంటే, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఆయన అత్యంత సమీపంగా నిరంతరము ఆయనతో తిరుగుతూ ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ప్రధానమైన వాడు ఇట్లాగా మత్తయి, మార్కు, లూకా, యోహాను. వాళ్ళ ఆ నలుగురివి గాస్పెల్స్ మనకు వచ్చినాయి, అంటే సువార్తలు. వాళ్ళు ఆయన్ని అత్యంత సమీపంగా ఉండి పరిశీలిస్తూ ఆయన యొక్క మహిమలు, ఆయన చేతలు, ఆయన బోధనలు, ఆయన ఉపదేశాలు, ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యాలు, అవన్నీ కూడా వాళ్ళు గ్రంథస్థం చేసుకుంటూ ఉన్నారు, రాసుకుంటూ ఉన్నారు. మనకి ఈ మధ్య కాలంలో అలా జరిగింది. శంకర భట్టు ఆ శ్రీపాద శ్రీ వల్లభుల వారి అన్ని కూడా మరి ఎట్లాగా చరిత్రగా రాశాడో అట్లాగా వీళ్ళు రాశారనమాట. ఈ ఈ విషయం ఎక్కడదో ఉందంటే మనకి యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 53, 54 వాక్యాల్లో ఉందన్నమాట. ఇట్లాగా చెప్పుకుంటా వస్తుంటే అంతకుముందు ఏం చెప్పాడు ఆయన? మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయేరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవరు? యేసు చెప్తున్నాడు ఇది. జీసస్ ద క్రైస్ట్. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఏంటి ఆయన ఇచ్చే ఆహారము? ఆయన తయారు చేసి వంటింట్లో కూర అన్నము తయారు చేసి భోజనం పెట్టడం కాదు, తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి తనే ఆహారంగా, తానే ఆహారంగా, తన శరీరమే ఆహారంగా, నా శరీరమే, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు యూదులు అనుకున్నారు, అక్కడున్న వాళ్ళు, ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించేది. చూడండి మరి. అంటే అంటే మామూలుగా మనం మాట్లాడుకున్నట్టుగా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏముంటుంది? నేను ఈ మాట అన్నాను అనుకోండి,
నా మాంసం తిని నా శరీరాన్ని తినేసేయండి మీరు కోసుకుని అంటే నా శరీరాన్ని నేను కోసుకుని ఎట్లాగ తింటాం మేము అని అంటారు మీరు. లేకపోతే అట్లా ఒప్పుకుంటారా మేము, సరే మేము తింటాము, మీరు శరీరాన్ని కోయటానికి ఒప్పుకుంటారా మీరు అని ఇట్లా బాహ్యంగా ఇట్లా స్థూలంగానే ఈ భౌతికంగానే మనం ఆలోచిస్తాం ఇంతవరకే. దాంట్లో ఉన్న అసలైన అర్థం ఏంటి మనకి ఆలోచనకు రాదు. యూదులు కూడా అట్లాగే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎట్లాగా? ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. శరీరాన్ని తిననిస్తాడాయన. ఆయనకి బాధ కలుగుతుంది గదా! ఎంతమందికి పెట్టగలడు ఆ శరీరాన్ని? ఈ 5గురు తింటారు, 10 మంది తింటారు. ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు చేసుకొని 5గురు, 10 మంది తింటారు. మరి అందరికి ఎట్లాగా ఇది? మళ్ళీ తర్వాత ఈయన ఉండడుగా ఇక అక్కడ. ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా ఎలాగో వస్తుందిక? నిరంతరము రావాలి. ఎట్లా ఇది? ఒకనితో ఒకడు వాదించింది. కావున యేసు ఇట్లనెను. అప్పుడు వాళ్ళలా మాట్లాడుకుంటుంటే మళ్ళీ విని యేసు చెప్తున్నాడు. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నిత్య జీవము. జీవంతోనే ఉన్నాం మనం. జీవం అంటే ఆ దైవాంశ. అందరము దైవాంశలమే. మొత్తము ఆ జీవానికి, ఆ నిత్య జీవం ఏదైతే ఉందో, నిత్య చైతన్యం ఏదైతే ఉందో ఎల్లప్పుడూ ఉండేది. దానికి సంబంధించిన వాళ్ళమే. కాతే మనం పరిమితముగా ఉండడం వల్ల మనం ఈ దేహానికి పరిమితం అయిపోయి ఈ సృష్టి మొత్తానికి మనకి వేరు సంబంధం లేదు అన్నట్టుగా. మనం వరకు ఇది చాలా చిన్నవాళ్ళం మనం అన్నట్టుగా పరిమితం అవ్వటం వల్ల మనం జీవము లేనట్టుగా ఉంది మనకి. అలాగే కాసేపు జన్మించటం, కొంతకాలం జీవించటం, మరలా చనిపోవటం జరుగుతుంది. ఈయన చెప్పేది నిత్య జీవము. ఇంకా మరణము లేదిక. అట్లా చెప్తున్నాడు ఈయన. కాబట్టి నా రక్తము త్రాగువాడే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినంలో నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పావనము అయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. అంటే ఇక వీళ్ళలో అనుమానాలు వచ్చినాయి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నది. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను. దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో అంటే ఆయన శిష్యులు ఉన్న చోట చెప్పారనమాట. శిష్యులకే ఆ తర్వాత యూదులు కూడా ఉన్నారు. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని అనెను. ఇట్లా చెప్పినప్పుడు మరి దీన్ని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి?
ఆ యూదుల్లాగానే అసలు మనం తినేసేద్దాం, మనం నిత్య జీవంలో అయిపోతాం కదా, మనకి మరణం ఉండదు కదా అని పరిగెడితే ఆయన తిననిస్తాడా అని చెప్పి వాళ్ళు అనుమాన పడుతున్నారు. అంటే తిందామనే, తిననిస్తే తిందామని. అట్లా అనుకుంటున్నారు వాళ్ళు. ఏంటి దీంట్లో ఉన్న రహస్యార్థం ఏంటి? అబ్బో! అది రేపు చెప్పుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఓకే.